అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అనే ఆలోచనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని కొంచెం సమగ్రంగా విశ్లేషిస్తారు. ఇది ఒక క్లిష్టమైన విషయం, చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తాను. నాతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. ప్రజలు దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. నేననేది ఏంటంటే అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి ఈ ప్రభుత్వానికి మ్యాండేట్ లేదు. దే డోంట్ హ్యావ్ ది మ్యాండేట్. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు పెట్టడానికి మ్యాండేట్ లేదు, ఈ ప్రభుత్వానికి సెకండ్ ఫేజ్కి వెళ్ళే మ్యాండేట్ లేదు. ఫస్ట్ థింగ్. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏమన్నాడు? నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను, ఇదే అమరావతి రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను అన్నాడు. వచ్చిన తర్వాత 4 నెలల్లో మాట మార్చి నేను 3 రాజధానులు పెడతాను అన్నాడు. సో మాట తప్పాడు. మ్యాండేట్ లేదు తనకి ఆ రోజున. ఇవాళ ఈ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ఏనాడన్నా ఈ ల్యాండ్ సరిపోదని చెప్పిందా? ఏ రోజన్నా ఇది మున్సిపాలిటీ అవుతుందని చెప్పిందా? అవసరమైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తామని మాట మాత్రంగా అన్నారా? అనలేదు. సరే వచ్చారు. పోనీ వచ్చిన తర్వాత నిజంగానే పరిస్థితుల అవగాహన అని అనుకుందాం. అప్పుడు మాకు సమాచారం లేదండి, వచ్చిన తర్వాత సమాచారం వచ్చింది, సో ఇవన్నీ చూసిన తర్వాత సెకండ్ ఫేజ్ అవసరం అని అనుకున్నాము అనే అభిప్రాయం చెప్పొచ్చు వాళ్ళు. అయినప్పుడు మీరు వచ్చిన తర్వాత గమనించిన తేడాలు ఏమిటి? అంతకుముందు 50,000 ఎకరాల్లో కడదామనుకున్న రాజధానిలో ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా కడదామనుకున్న దాంట్లో ఏం తేడాలు వచ్చినాయి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, ల్యాండ్ రేట్లు ఆశించినంతగా పెరగలేదు అని అంటారా? ఆ మాట చెప్పండి. ఎక్కడ లెక్కల్లో తేడా వచ్చిందో చెప్పండి, ప్రజలకు వివరించండి. వివరించి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాము అని చెప్పి ప్రజల ముందు ప్రతిపాదన పెట్టండి. ప్రజల్లో చర్చ జరగనివ్వండి, దాన్ని అసెంబ్లీలో చర్చించండి. ఇవి ఏమీ చేయకుండా పేపర్ లీకుల ద్వారా మీరు సెకండ్ ఫేజ్ పూలింగ్కి వెళ్తాము అని అంటే అది ఏ రకమైన ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం? అంటే ఇచ్చేవాళ్ళకి లేని ఇబ్బంది వీళ్ళు ఎందుకు విమర్శిస్తారు? ఎగ్జాక్ట్లీ. ఇది ఇంకొక సమస్య. ఇచ్చేవాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అని అంటారు. ఆల్ రైట్, ఇచ్చేవాళ్ళు ఎవరు? సెకండ్ ఫేజ్ రైతులు. తీసుకునేవాళ్ళు ఎవరు చెప్పండి? తీసుకునేవాళ్ళు ఎవరు? ప్రభుత్వం. అదే ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది కదా. మిగిలిన ప్రజలకి స్టేక్ లేదా ఇందులో? అంటే రాష్ట్ర ప్రజలు ఎవరికి స్టేక్ లేదా? కేవలం ఇచ్చే రైతులకి చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే ఇచ్చే రైతులకి నారాయణ గారికి మధ్యన ఒప్పందం అయింది. అట్లా అనుకుంటే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రేపు పొద్దున తేడా వస్తే మాత్రం రాష్ట్ర ప్రజలను అడగండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. మీరు తెలుసుకోండి. ఇచ్చేవాళ్ళకి అభ్యంతరం లేదు, పుచ్చుకునే వాళ్ళకి అభ్యంతరం లేదంటే ప్రజలది కదా ప్రభుత్వం, ప్రజలకు ఉండొచ్చుగా అభ్యంతరం. అలాగే ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్ ఉన్నారండి. ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్తో చేసుకున్నది ఏమిటది? ట్రైపార్టైట్ అగ్రిమెంట్, అంతే కదా. గవర్నమెంటు, సిఆర్డిఏ, ఫార్మర్స్ ముగ్గురు మధ్యన అగ్రిమెంట్. దీన్ని మార్చాలన్నా ఎక్స్పాండ్ చేయాలన్నా ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్తో మాట్లాడాల్సిన పని లేదా? వాళ్ళ అంగీకారం తీసుకోవాల్సిన పని లేదా? వాళ్ళ అభ్యంతరాలను పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ప్లాట్లు మీకు ఇచ్చేస్తాం కదా, మీకు ఇంకేం సంబంధం అని అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళడం వల్ల ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదా? ఆ ఇంపాక్ట్కి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా మనకి? ఇవి ప్రశ్నలు. సెకండ్ ఫేజ్ దేనికోసం వెళ్తాం అంటున్నారు? సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ నిన్న 20,000 ఎకరాలు తీసుకున్నారు. అందులో రైల్వే లైను, రైల్వే స్టేషను, స్పోర్ట్స్ సిటీ అన్నారు. అరే మీరు ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఒక స్పోర్ట్స్ సిటీ ఉంది కదండి. నవనగరాల్లో ఒక స్పోర్ట్స్ సిటీ ఒక భాగమా కాదా? దానికి కొన్ని వేల ఎకరాలు ఇచ్చారా లేదా? అంటే 50,000 ఎకరాలని 9 నగరాలుగా చేస్తే యావరేజ్ ఎన్ని వస్తాయి? ఒక 5,000 ఎకరాలు వస్తాయి ఒక్కొక్క నగరానికి. పోనీ లేదు 1,000-2,000 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి పెట్టారుగా పాత స్కీమ్లో, ఫస్ట్ స్కీమ్లో. మరి అదేమైపోయింది? నిన్న నారాయణ గారు అంటారు ఆ మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో కేవలం 50 ఎకరాలే పెట్టాము స్పోర్ట్స్కి, 50 ఎకరాలు చాలు అంటారు. 50 ఎకరాలు పెట్టారా? 50,000 ఎకరాల్లో 50 ఎకరాలు పెట్టి దాన్ని స్పోర్ట్స్ సిటీ అని పిలిచారా మీరు? ఇప్పుడు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్టేడియంలు కడతామంటున్నారు. ఏం అంతర్జాతీయ స్టేడియంలు అవి? దేనికోసం? ఎవరి కోసం? దాని వివరాలు ఏంటి అసలు?
ఎయిర్పోర్ట్ కడతాం అంటున్నారు, అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం అంటున్నారు. గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం కాదా? ఈవెన్ తిరుపతి విమానాశ్రయం కూడా అంతర్జాతీయమే, వైజాగ్ అంతర్జాతీయమే. ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని వద్దనుకుని ఇంకొక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిజంగానే వచ్చిందేమో నాకు తెలియదు. ఆ వివరాలంటే ఏంటో బయట పెట్టండి. పని ఏం అవసరం ఉందో ప్రజలకు చెప్పండి. అంతేగాని మాకు ఎయిర్పోర్ట్ కావాలి అని అనిపించింది కాబట్టి ఇంకొక 44,000 ఎకరాలకు మేము ల్యాండ్ పూలింగ్కి వెళ్తాము అని అంటే అది మొయ్యాల్సింది ఎవరు? ప్రజలు కదా, రేపు పొద్దున ప్రభుత్వం కదా. సిఆర్డిఏ చేతులెత్తేస్తే ఎవరి మీద పడుతుంది ఆ భారం? సిఆర్డిఏ దివాలా తీస్తే దాన్ని బయటపడేయాల్సింది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కదా. కాబట్టి పారదర్శకత లేకుండా, మ్యాండేట్ లేకుండా ఇలాంటి నిర్ణయాలు చేయటం కరెక్ట్ కాదు. మీరు నిజంగా వాస్తవంగానే అవసరం అయితే ప్రజల ముందు పెట్టండి. లెట్ దేర్ బి ఎ డిస్కషన్. పేపర్ లీకుల ద్వారా తెలుసుకోవాల్సిన అగత్యం ఏమిటి ఈ రాష్ట్ర ప్రజలకి? ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు. ఎయిర్పోర్టు ఫలానా వాళ్ళు ఎయిర్పోర్ట్ కడతామంటారు. ఎవరండి అది? ఏమన్నా ఎంఓయూ ఉందా? ఏమన్నా ప్రపోజల్ ఉందా? ఉంటే బయట పెట్టండి. ఇది పరిస్థితి. రాయలసీమకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర వైజాగ్ ఏరియాలో పెట్టుబడులు వరద. అది ప్రభుత్వం చెప్పే గణాంకాలు కానీ అక్కడ యాక్టివిటీని బట్టి కానీ చూస్తాం. కానీ ఈ కోస్తా జిల్లాల్లో శీతకన్ను అనేది ప్రయారిటీలు తగ్గింది, మీకు అమరావతి ఉంది కదా అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో నిజం ఉందంటారా? ఎప్పుడైనా కానీ ఏ ప్రాంతంలో అయినా ఆ ప్రాంతంలో ఏది పనికి వస్తుంది అనుకుంటే అది పెట్టాలి, దాన్ని ప్రోత్సహించాలి. అంతే తప్ప ప్రభుత్వం కావాలని చెప్పి నేను ఇక్కడే ఫలాంత పెడతాను అని చెప్పి పుష్ చేస్తే అది ఆర్టిఫిషియల్గా జరిగే పనులు కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో అప్పుడు రాజధాని పెడదాం అనుకున్నారు. ఏ ప్రాంతం అది? సో ఆ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి గవర్నమెంట్కి అని చెప్పి శ్రీ శివరామకృష్ణ కమిషన్ కూడా చెప్పింది అన్నారు. అసలు అక్కడ ఎందుకు పెట్టట్లా మీరు పరిశ్రమలు? ఫ్రీగా ఉంది కదా, ఎక్విజిషన్ కూడా చేయక్కర్లేదు కదా. అక్కడ ఎందుకు పెట్టట్లా? కరేడ్లో 8,000 ఎకరాలు భూసేకరణ చేసి మరి ఒక ఇండోసోల్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్లో ఎందుకు పెట్టట్లా? అలాగే మీకు బందర్ పోర్టు అనుకుని దాదాపు 20,000 ఎకరాలు శాండ్ ప్యాన్స్ ఉన్నాయి, సాల్ట్ ప్యాన్స్ ఉన్నాయి. అక్కడ ఎందుకు పెట్టట్లా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి? పోర్టే రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ కనెక్టివిటీ వచ్చిందిగా బందర్కి, ముందు ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు కదా. ల్యాండ్ అవైలబుల్గా ఉంది అంటున్నా. అలాగే నూజివీడు ప్రాంతంలో బోల్డంత అటవీ భూమిని మీరు కన్వర్ట్ చేసుకోండి, కావాలంటే మేము కన్వర్షన్ ఇస్తాము అని చెప్పి పునర్విభజన చట్టంలోనే రాశారు. డిగ్రేడెడ్ ఫారెస్ట్ని కన్వర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాము అని చెప్పి మన రీఆర్గనైజేషన్ చట్టంలో రాశారు. అటువంటి ప్రాంతాలను ఎందుకు ఉపయోగించుకోవడంలా? ల్యాండ్ ఉందిగా, ఇవన్నీ ల్యాండ్ అవైలబుల్గా ఉన్నాయిగా. మీరు కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? గవర్నమెంట్ ఏదో ఒక ప్రాంతానికి మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము అన్న పిక్చర్ ఇచ్చినాడు. మరి మా సంగతి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి. లేదు, న్యాచురల్గా ఏ ఇండస్ట్రీ, ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆటోమేటిక్గా ఫ్లో అవుతూ ఉంటే దాని మానాన దాన్ని ఫ్లో అవనిస్తే ఎవరు కంప్లైంట్ చేయరు. అంటే గతంలో గడిచిన 5 సంవత్సరాలు కానీ అంతకుముందు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం ప్రజల సొమ్ము లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం అమరావతి 6 జిల్లాలో అనేలాంటి ఆరోపణలో నిజం లేకపోయినా ప్రజలను నమ్మించగలగటంలో వైసీపీ విజయం సాధించింది. దాని నుంచి బయటపడటానికి ఉద్దేశపూర్వకంగా ఈ నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చా? అమరావతిలో పెట్టే ఖర్చు గురించి ఇవాళకి మాట్లాడుతూనే ఉంటారుగా. రాజకీయంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ మాట్లాడతారు. అమరావతి కట్టడానికి ఇన్నూ న్యాచురల్గా వచ్చే ఇండస్ట్రీని రానియకుండా ఉండటానికి సంబంధం ఏముంది? మీకు న్యాచురల్గా ఎక్కడైతే ఎవరన్నా వచ్చి ఏమండి మేము పలానా ప్రకాశం జిల్లాలో పెట్టుకుంటాం, అక్కడ మీకు ల్యాండ్ ఉంది కదా అది ఇవ్వండి, అందులో పెట్టుకుంటాం అని అంటే ఇవ్వండి. మీరు ఎందుకు ఆఫ్ చేసి మీరు పలానా చోటకి వెళ్ళండి అని చెప్తారు? మీకు ఎందుకు ఆ దురద? ఆ అవసరం ఏమో. ఇండస్ట్రీ పెట్టుకునేవాడికి తెలుసు కదా స్ట్రాటజిక్ లొకేషన్ ఏదో, వాడు అన్నీ చూసుకునే అడుగుతాడు కదా. సో ఈ ప్రయత్నాలు చేయడం అనవసరం ప్రభుత్వాలు.
ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు, డిమాండ్స్ ఏంటి రావు గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు విభజించిన తర్వాత ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి మీరు. అంతే తప్ప పటాటోపానికి, ప్రచారానికి పరిమితమైతే రాష్ట్రం నష్టపోతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గంతో ఒక 5 ఏళ్ళు నష్టపోయాం. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు నష్టపోతే అసలు తేరుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. మనకు పునర్విభజన చట్టంలో మనకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. మనకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఉంది. దాన్ని ఏదో ఒక రూపంలో కొన్ని ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏదో ఒక రూపంలో తెచ్చుకోండి. అసలు కంప్లీట్గా దాని గురించే మాట్లాడటం మానేశారు. 2 పార్టీలు మాట్లాడటం మానేశారు. యాజ్ ఇఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు హక్కులే లేవన్నట్లు. పోలవరం కట్టడం ప్రథమ ప్రాధాన్యత. దాన్ని కంప్లీట్ చేయండి. మీరు ఫస్ట్ ఫేజ్గా ఇంతవరకు R&R చేయలే. సెకండ్ ఫేజ్కి ఎప్పుడు చేస్తారు? 45 మీటర్లలో నీళ్లు ఎప్పుడు నిలబెడతారు? నిలబెట్టన్నాడు పోలవరం ప్రాజెక్టు ఉపయోగం ఏమిటి? తర్వాత కృష్ణా జిల్లా హక్కుల్ని కాపాడడం కోసం కర్ణాటక నిన్న ఆల్మట్టి ఎత్తు పెంచి నీళ్లు నిలబెడతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం GO 34 ఇష్యూ చేసింది. ఇంకొక 250 TMCలు వాడుకుంటాం మేము కృష్ణా నది నుంచి అని. వాటి మీద అబ్జెక్షన్ రైజ్ చేయాలా? ఇంతవరకు ఒక్క లెటర్ రాయలా? సుప్రీంకోర్టులో ఒక్క కేసు వేయలా? అది మీ బాధ్యత కదా? కృష్ణానది మీద నీటి హక్కు కోల్పోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికి వస్తుంది? ఏమైపోతాయి భవిష్యత్తు తరాలు? ఇలాంటివి పట్టించుకోరేంటి? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు, చేసిన దోపిడీని మీరు రికార్డు మీదకి తీసుకొచ్చి దాన్ని ఎందుకు సరిచేయరు? అది మీ బాధ్యత కదా? వీటి మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప జరగని పనులు, కేవలం ప్రచారానికి పనికొచ్చే ఆర్భాటాల వల్ల టైం గడిపేస్తే టైం పోతుంది. టైం అన్నిటికంటే విలువైంది అనేది నా సూచన. యువ పోలీస్ అధికారులకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజల ధనమాన ప్రాణాల రక్షణ మీ చేతుల్లో ఉంది. ఇదేదో ఒక అసైన్డ్ భూమి పట్టా ఇవ్వడానికో, లేకపోతే ఒక ఇంటి స్థలం అలాట్ చేయటమో లాంటి చిన్న చిన్న విషయాలు కాదు. ధనమాన ప్రాణాలకు సంబంధించిన విషయాలు. సో యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్ దాన్ ఎనీ అదర్ సర్వీస్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజలు తమ ప్రాణాలను మీ చేతుల్లో పెట్టారు. వాటిని కాపాడతారో లేకపోతే వాటిని మీ అధికారాలను అమ్ముకుంటారో మీరే విచక్షణతో నిర్ణయం తీసుకోండి. ఇదే నేను ఇవ్వగలిగిన 2 సూచనలు.